జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకుకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై యెహోవా సెలవిచ్చున్నదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవా, నిత్యము జీవించుచు ఉన్నవాడా, సకల యుగములలో నిత్యము గణపరచబడుచు కొనియాడబడుచు కీర్తించబడువాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా, మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి మిమ్మును కొనియాడుచు ఉన్నాం. జకర్యా గ్రంథములో నుండి అమూల్యమైన ఆధ్యాత్మిక సంగతులను మీరు మాకు అందించి మా భక్తి జీవితానికి, మా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా వాటిని మీరు చేయబోతున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీరు తోడై ఉండి చేస్తున్న మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జకర్యా గ్రంథములో చాలా విషయాలు మనం వింటూ వస్తున్నాం కదా. దేవుని కృపను బట్టి మనము గత వర్తమానంలో రచయిత కొరకు విన్నాం, కాలము కొరకు విన్నాం. ఆ కాలములో చెరకు ముందు, చెర తరువాత, చెరలో ఉన్నవారు, పనిచేసిన వారు విన్నాం. మూడవదిగా ఆ కాలపు ప్రజల పరిస్థితి, వారి ఆత్మీయ స్థితి, వారి ఆర్థిక స్థితి, వారి సాంఘిక స్థితి ఎలాగున్నదో వాటిని గూర్చిన వివరాలు మనం విన్నాం క్లుప్తంగా. ఈరోజు నాలుగవదిగా ఈ గ్రంథము యొక్క ముఖ్యాంశం, ఈ గ్రంథము యొక్క ముఖ్యాంశాన్ని మనము కొద్దిగా విందాం. ఈ ముఖ్యాంశములో ఆ కాలమందుండిన ఇశ్రాయేలీలను దేవాలయము తిరిగి కట్టుటకై ప్రోత్సహించుట. ఆ కాలమందుండిన ఇశ్రాయేలీలను దేవాలయము తిరిగి కట్టుటకై ప్రోత్సహించుట అనేది మనము చూస్తాం. ఇక అందులో భవిష్యత్ కాలములో మెస్సియా రారాజుగా వచ్చుట ద్వారా, భవిష్యత్ కాలములో మెస్సియా రారాజుగా వచ్చుట ద్వారా ఇశ్రాయేలీలకు కలుగు విజయము, మహిమను గూర్చి ప్రవచించుట. భవిష్యత్ కాలములో మెస్సియా రారాజుగా వచ్చుట ద్వారా ఇశ్రాయేలీలకు కలుగు విజయము, మహిమను గూర్చి ప్రవచించుట.
ఈ గ్రంథం అంతటిలో 5వదిగా మూలవాక్యం, ఈ గ్రంథానికి మూలవాక్యం 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. దేవుని మందిరపు పని దేవుని ఆత్మచేతనే జరుగును. దేవుని మందిరపు పని దేవుని ఆత్మచేతనే జరుగును. బి 9వ అధ్యాయం 9-10 వచనాలు. 9వ అధ్యాయం 9-10 వచనాలు. మెస్సియా వచ్చి సర్వలోకమును సమాధానముతో పాలించును. మెస్సియా వచ్చి సర్వలోకమును సమాధానముతో పాలించును. అర్థమవుతుందండి? ఇక 6వది ఈ గ్రంథము యొక్క అమూల్యత. జకర్యా గ్రంథము యొక్క అమూల్యతను మనము గమనిస్తే తేటగా మనకు అర్థమయ్యే విషయం. ఏబిసిడీలుగా రాసుకుంటారా, 1, 2, 3లుగా రాసుకుంటారా? మీరు ఎలా రాసుకున్నా పర్వాలే. 1, జకర్యా రచన రమణీయము. జకర్యా రచన రమణీయం. జకర్యా రచన రమణీయం. ఆయన ఉపదేశములు ఉజ్జీవకరములు. ఆయన ఉపదేశములు ఉజ్జీవకరములు. యూదుల విమర్శ విమోచనములను, యూదుల విమర్శ విమోచనములను, యూదులకును అన్యులకు గల సంబంధమును గూర్చి, యూదులకును అన్యులకును గల సంబంధమును గూర్చి జకర్యా ప్రవచించెను. జకర్యా ప్రవచించాడు. 2, జకర్యా ప్రవచనములకును హగ్గయి యెహెజ్కేలు ప్రవచనములకును, జకర్యా ప్రవచనాలకి హగ్గయి యెహెజ్కేలు ప్రవచనాలకు పరస్పర సంబంధము కలదు. పరస్పర సంబంధము కలదు. దీని వలన అతడు యెహెజ్కేలు శిష్యుడును, దీని వలన జకర్యా యెహెజ్కేలు శిష్యుడును హగ్గయి స్నేహితుడై ఉన్నాడని తెలియబడుచున్నది. హగ్గయి స్నేహితుడై ఉన్నాడని తెలియబడుచు ఉన్నది. ఇక 3వదిగా హగ్గయి జకర్యాల సేవా ఫలితం, హగ్గయి జకర్యాల సేవా ఫలితమే BC 516లో BC 516లో దేవుని మందిరము ప్రతిష్ఠితమాయెను.
దేవుని మందిరము ప్రతిష్ఠితమాయను. ఎజ్రా 6:14-16. ఎజ్రా 6:14-16. డి లేక 4. జకర్యా బోధలో పాపమును గట్టిగా ఖండించెను. జకర్యా బోధలో పాపమును గట్టిగా ఖండించెను. ప్రజలు పశ్చాత్తాపపడవలెననియు నీతియే జనాంగములను నిలువబెట్టునని ఆచారముల కన్నా ఆంతర్య శుద్ధి ఆవశ్యకమనియు పాప విసర్జనము వలన పరమానందము కలుగుననియు అర్పణల కన్నా ఆజ్ఞ గైకొనుటయు ఉపవాసముల కన్నా నీతి న్యాయములు ఉత్తములని ప్రసంగించాడు జకర్యా. ఉపవాసముల కన్నా నీతి న్యాయములు ఉత్తమములని ప్రసంగించాడు. అర్థమవుతుందండి? జకర్యా బోధలో పాపమును గట్టిగా ఖండించిన వాడుగా ప్రజలు పశ్చాత్తాపపడవలననియు నీతియే జనాంగములను నిలువబెట్టుననియు ఆచారముల కన్నా ఆంతర్య శుద్ధి ఆవశ్యకమనియు పాప విసర్జనము వలన పరమానందము కలుగుననియు అర్పణల కన్నా ఆజ్ఞను గైకొనుటయు ఉపవాసముల కన్నా నీతి న్యాయములు ఉత్తమములని ఆయన ప్రసంగించాడు. రాశారా చక్కగా? ఎంత ఆయన బోధలో ఎంత విశేషమున్నదో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, గూఢార్థములతో కూడిన 5వది, గూఢార్థములతో కూడిన 8 దర్శనముల ద్వారా అన్య జనాంగములకు కలుగబోవు అపజయములను గూర్చియు చెడిపోయి ప్రభువును విసర్జించిన యూదులకు కలుగబోవు శిక్షయు శేషించిన యూదులు ప్రభువును స్వీకరించుట వలన శేషించిన యూదులు క్రీస్తును స్వీకరించుట వలన విమోచింపబడి మహిమపరచబడుటను గూర్చియు యెరూషలేము యొక్క
భవిష్యత్తు ఐశ్వర్యమును గూర్చియు ప్రవచించెను. యెరూషలేము యొక్క భవిష్యత్తు ఐశ్వర్యమును గూర్చియు ప్రవచించెను. 6 అండి 5 అండి. రైట్. మానవునికి గొప్ప సైన్యములు కావలెను. మానవునికి గొప్ప సైన్యములు కావలెను. అయితే దేవుడు శేషమును మాత్రము వాడుకొనగలడు. శేషమును మాత్రము వాడుకొనగలడు. చూడండి, దాదాపు గిద్యోను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్ని వేల మందిని తీసుకొని వెళ్ళాడు? 32,000 మందిని. 32,000 మందిని తీసుకొని వెళ్ళాడు. అది మానవుని సైన్యం అనుకుందాం. దేవుడు ఏం చేసి వస్తాడు? ఫిల్టర్ చేస్తూ వచ్చాడు. ఫిల్టర్ చేస్తూ వస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. 300 మంది. ఇది దేవుని సైన్యం. అర్థమైందండి? మనకెంతో మంది కావాలి. మనము సంఖ్యను చూస్తాం, కానీ దేవుని సామర్థ్యము చూడం. మనం అక్కడే దెబ్బతింటున్నాం. సంఖ్యను చూసి అబ్బా వీళ్ళు ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఏమి జనం అంటే జనం అండి, ఏమి జనం అంటే జనం అండి, తండోపతండాలుగా వెళ్తున్నారని. ఆ చర్చికి జనం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా 5,000 మంది అంట, 10,000 మంది అంట, 20,000 మంది అంట, 1,00,000 మంది అంట అని మనం అనుకుంటాం. అందులో ఉపయోగపడే దేవుని దేవుడు శేషం ఎంతో మనకు అర్థమవుతుంది. సరేలేండి, వీళ్ళని మనం ఎందుకు అనుకోవడం. కానీ మనము దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఆయనకి తెలుసు. ఆయన ఉపయోగిస్తాడు. సరే, దేవుడు శేషమును మాత్రము వాడుకొనగలడు. అధైర్యము నొందిన వానికి అపజయమొందిన వానికి అధైర్యము నొందిన వానికి అపజయము నొందిన వానికి ఆదరణ కలిగించు అమూల్య గ్రంథమే జకర్యా గ్రంథం. ఇక్కడ ధైర్యపరచిన విధము, ఆదరణ కలిగించు అమూల్య గ్రంథమే ధైర్యపరచిన విధము. ఇశ్రాయేలీలకు కలుగబోవు మహిమను చూపుట, ఇశ్రాయేలీలకు కలుగబోవు మహిమను చూపుట, రాబోవు మహిమను జ్ఞాపకము చేసుకొనుచు, రాబోవు మహిమను జ్ఞాపకము చేసుకొనుచు ప్రస్తుత దుఃఖములు మరచిపోవుట. ప్రస్తుత దుఃఖములు మరచిపోవుట. ఈలాటి ప్రోత్సాహకరమైన వర్తమానముల ద్వారాని వారు మందిరమును కట్టి ముగించిరి. నెక్స్ట్,
మెస్సయాను గూర్చిన మెరుపులు, మెస్సయాను గూర్చిన మెరుపులు. చిన్న ప్రవక్తలందరిలో మెస్సయాను గూర్చి ఎక్కువ వ్రాసిన వాడు జకర్యా. చిన్న ప్రవక్తలందరిలో మెస్సయాను గూర్చి ఎక్కువ వ్రాసిన వాడు జకర్యా. పెద్ద ప్రవక్తలందరిలో యెషయా. పెద్ద ప్రవక్తలందరిలో యెషయా. పరిమాణాన్ని బట్టి చూచినట్లయితే, పరిమాణాన్ని బట్టి చూచినట్లయితే యెషయా కంటే జకర్యా మెస్సియాను గూర్చి ఎక్కువగా వ్రాసెను. పరిమాణాన్ని బట్టి చూచినట్లయితే యెషయా కంటే జకర్యా మెస్సియాను గూర్చి ఎక్కువగా వ్రాసాడండి. మెస్సియాను గురించి ఎక్కువగా వ్రాసాడు. రైట్ అండి. దేవుని వాక్యములో మనము ఈ గ్రంథములో ఇవన్నీ చూడగలం. ఈ గ్రంథము యొక్క అమూల్యత చాలా విశేషంగా ఉన్నది. అదేవిధంగా రోమనంకి 1 వేసుకోండి. మెస్సియాను గూర్చి మొదటి రాకడ, మెస్సియాను గూర్చి మొదటి రాకడ. మెస్సియాను గూర్చి మొదట రాకడ. ఆయన పుట్టుక 1, ఆయన పుట్టుక మూలరాయి పుట్టును. ఆయన పుట్టుక మూలరాయిగా పుట్టును. మూలరాయి 14. రెండవది యెరూషలేములో విజయ ప్రవేశం. యెరూషలేములో విజయ ప్రవేశం 9:9. 9:9. 3 ఆయన తృణీకారం 11:12. 11:12 ఆయన తృణీకారం అంటే 30 వెండి నాణెములకు అమ్మబడుట, మందిరములో ఆ నాణెములు పారవేయుట. 13వ వచనంలో ఉంది కదా, చూస్తున్నారా బైబిలు? సరేలేండి. 30 వెండి నాణెములకు అమ్మబడుట, మందిరములో ఆ నాణెములు పారవేయుట. 11వ అధ్యాయం 12, 13 వచనాలు. 4 ఆయన చేతులకు గాయములు, ఆయన చేతులకు గాయములు. 13:6. 13:6. 5 ఆయన ప్రక్కలో పొడుచుట. 12:10. ఆయన ప్రక్కలో పొడుచుట. 12:10. 6 ఆయన మరణం. ఆయన మరణం 13:7. 13:7. 7వది ఆయన శిష్యులు చెదరిపోవుట.
13:7. ఆయన శిష్యులు చెదరిపోవుట. జకర్యా గ్రంథములో మెస్సియాను గూర్చిన మొదటి రాకడ విషయాలు ఎన్ని చెప్పాడండి జకర్యా? 7 చెప్పాడు. 1 ఆయన పుట్టుక, 2 యెరూషలేములో విజయ ప్రవేశం, 3 ఆయన తృణీకారం, 4 ఆయన చేతులకు గాయములు, 5 ఆయన ప్రక్కలో పొడుచుట, 6 ఆయన మరణం, 7 శిష్యులు చెదరిపోవుట. అర్థమైందా? మొదటి రాకడను గుర్చిన జకర్యా విషయం వెరీ క్లియర్. ఇక రోమన్ అంకె 2 అని వేసుకోండి. ఆయన రెండవ రాకడ. ఆయన రెండవ రాకడను గూర్చి ఆయన చెప్పిన సందర్భం 1 క్రీస్తు తానే దిగిరావలెను. క్రీస్తు తానే దిగిరావలెను. 2:10, 9:9, 14:3. 2వ అధ్యాయం 10వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం, 14వ అధ్యాయం 3వ వచనం. ఆయనే దిగిరావలెను. 2 ఆకాశ మండలమునకు దిగివచ్చి, ఆకాశ మండలమునకు దిగివచ్చి నిలిచి తన భక్తులను తన దగ్గరకు పిలిపించుకొనిన సంగతి, తన భక్తులను తన దగ్గరకు పిలిపించుకొనిన సంగతి జకర్యా చెప్పక నేరుగా ప్రభు తన రాకడను ముగించి, పాదములు భూమి మీద నిలిపిన అంశమును వివరించుచున్నాడు. పాదములు భూమి మీద నిలిపిన అంశమును వివరించుచూ ఉన్నాడు. 14వ అధ్యాయం 4వ వచనం. 14వ అధ్యాయం 4వ వచనం. ఏ కొండ శిఖరము నుండి వెళ్ళిపోయెను, ఏ కొండ శిఖరము నుండి వెళ్ళిపోయెను, ఆ క్రీస్తు అదే కొండ మీదికి తిరిగి వస్తాడు. ఆ క్రీస్తు అదే కొండ మీదికి తిరిగి వస్తాడు. అపోస్తలుల కార్యాలు 1:12, జకర్యా 14:4. అపోస్తలుల కార్యాలు 1:12, జకర్యా 14:4. ఆకాశ మండలమునకు వచ్చి సంఘమును ఎత్తివేసిన అంశం. ఆకాశ మండలమునకు వచ్చి సంఘమును ఎత్తివేసిన అంశం యూదుల విడుదలను గూర్చినది. యూదులు విడుదలను గూర్చినది. ఇక మూడవదిగా క్రీస్తు మహిమ కలిగి రావడములో, క్రీస్తు మహిమ కలిగి రావడములో యూదుల మీదికి వచ్చిన శత్రువులు చెల్లాచెదురగుదురు. ఎప్పుడైతే క్రీస్తు మహిమతో వస్తారో అప్పుడు యూదుల మీదికి వచ్చిన శత్రువులు చెల్లాచెదురగుదురు. 14:3. గొప్ప తీర్పుతో వారికి తీర్పు తీర్చును. గొప్ప తీర్పుతో వారికి తీర్పు తీర్చును.
రెండవ అధ్యాయము 8, 9 వచనాలు. రెండవ అధ్యాయం 8, 9 వచనాలు. అలాగే 14, 12. 14వ అధ్యాయం 12వ వచనం. ఏ గ్రంథం? జకరియా. ఇక్కడే ఉన్నారు కదా. ఓకే. దేవుని వాక్యములో వ్రాయబడిన సంగతులు మనము చదివినప్పుడు మనకు అర్థమవుతాయి. ఇక 4వదిగా, తమ్మును విడిపించుటకు రాబోవుచున్న క్రీస్తును, తమ్మును విడిపించుటకు రాబోవుచున్న క్రీస్తును యూదులు చూచి గుర్తించి, తమ్మును విడిపించుటకు రాబోవుచున్న క్రీస్తును యూదులు చూచి గుర్తించి ఆయన వైపు గొప్ప ప్రలాపముతో తిరిగి, ఆయన వైపు గొప్ప ప్రలాపముతో తిరిగి ఒక దినములోగానే దోష పరిహారము నొంది హర్షించుదురు. ఒక దినములోనే గాని దోష పరిహారము నొంది హర్షింతురు. 12వ అధ్యాయం 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం, 13వ అధ్యాయం 6వ వచనం, 12, 10, 13, 6. అలాగుననే 12, 14, 12, 14, 3, 9, 3, 9, 13, 1, 13, 1, 2, 10, 2, 10. అయితే మూడవ భాగము మాత్రం వారిలో శేషించి ఈ మహిమ నొందుదురు. మూడవ భాగము మాత్రం శేషించి, వారిలో శేషించి ఈ మహిమ నొందుదురు. ఎందుకనగా గొప్ప తీర్పులతో వారు కూడా కడువరి దినములలో దెబ్బతినవలెను. కడువరి దినములలో దెబ్బతినవలెను. 13, 9. ఎట్టుపోయినట్టుందా ఓకే. అన్నా? 5వది కదా మీరు రాసుకునేది. ఎక్కడెక్కడ యూదులు చెదరిపోయారు క్రీస్తు వారిని చేర్చి
క్రీస్తు వారిని చేర్చి రాజ్యముగా స్థాపించి క్రీస్తు వారిని చేర్చి క్రీస్తు వారిని చేర్చి రాజ్యముగా స్థాపించి వారి మీద రాజుగాను యాజకుడుగాను ఉంటాడు. రాజుగాను యాజకుడుగాను ఉంటాడు. 8వ అధ్యాయం 7వ వచనములో 8వ అధ్యాయం 7వ వచనములో 6వ అధ్యాయం 15వ వచనములో 6వ అధ్యాయం 15వ వచనములో 10వ అధ్యాయం 6వ వచనం 10వ వచనం 10వ అధ్యాయం 6, 10 వచనాలు. ప్రియులారా, యూదులు ఎక్కడెక్కడ చెదిరిపోయారో క్రీస్తు వారిని ఏం చేస్తాడు? చేరుస్తాడు. చాలా వచనాలు ఉన్నాయి. బయటికి వెళ్తే వాళ్ళందరినీ ఒకే చోటకి ఇప్పటికే వారు వస్తున్నారు. వాగ్దాన భూమి మీద ఫ్లైట్ దిగి తల వంచి ప్రాణం విడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు యూదులు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడతా ఉంది. వారిని ఇక్కడికి చేర్చుకొని వారికి ఇండ్లకు స్థలాలను కూడా ఇస్తున్నటువంటి వారు ఉన్నారు. చెదరిపోయిన వారు తిరిగి మేమందరం ఒక చోటికి రావాలని ఆలోచన చేస్తున్నారు. దేవుడు వారిని ఒక రాజ్యముగా స్థాపించి వారి మీద రాజుగాను యాజకుడుగాను ప్రభు ఉంటారు. ప్రియులారా, ఇలాంటి కొన్ని విషయాలు అర్థమై శత్రు దేశాలు యూదులైనటువంటి వారిని మట్టుబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 9 పర్యాయాలు వారి మీదికి యుద్ధానికి వెళ్ళిన 9 పర్యాయాలు వారికి ఓటమి కలిగినట్లు చూడగలం. ఇప్పటికీ వారు జరుగుతూ ఉంది. ఓ ప్రక్కన హమాస్ వారు, ఓ ప్రక్కన హుజ్బుల్లా వారు, ఓ ప్రక్కన పాలస్తీనా వారు, మరొక ప్రక్క గాజా వారు, మరో ప్రక్క ఇరాన్ ఇరాక్ వారు, ఇలా ఎన్నో దేశాల ప్రజలు దేవుని ప్రజల మీదికి యుద్ధానికి వెళ్తా ఉన్నారు. కానీ దేవుడు తన ప్రజలకు తోడై ఉండి జయమిస్తున్నట్లుగా వార్తల్లో మనం చూస్తున్నాం. అవును కదండి, చూస్తున్నారుగా. ప్రియులారా, నిజంగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తే ఒక సన్నివేశం నేను చూశానండి. ఒక తల్లి తన కన్న బిడ్డను, చంటి బిడ్డను ఎత్తుకొని మిలిటరీ యూనిఫామ్లో ఆ బిడ్డని ఎత్తుకొని గన్ తీసుకొని వెళ్తుందండి. చూసారా మీరు ఇది? అంటే నా దేశం కోసం బ్రతుకుంటే నా బిడ్డకు పాలిస్తా, చనిపోతే నేను నా బిడ్డ కూడా నా దేశం కొరకు చనిపోతామని ఆ సంకేతం విన్నప్పుడు, చూచినప్పుడు, నేను కళ్ళారా చూచాను, ఫొటోస్లో యూట్యూబ్లో వస్తూ ఉంటాయిగా, అది చూచినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఓ ప్రక్క తమ ప్రాణాలను ఒడ్డి వాగ్దాన భూమిని కాపాడుకుంటున్నారనేటటువంటి ఆలోచన, ఓ ప్రక్క చిన్న బిడ్డ తల్లికి ఏమన్నా అయితే బిడ్డ పరిస్థితి ఏంటి అనే బాధ, ఇవన్నీ ఆలోచన చేయొచ్చు.
నిజంగా దేవుని కొరకు ఎంత సమర్పణ కలిగిన వారుగా కొందరు ఉన్నారో, దేశము కొరకు కొందరు, దేవుని కొరకు కొందరు. ఇక మనకేం పట్టలేదులేండి, మనమంతా ఎంతసేపు ధనం కోసం, దేహం కోసమే తప్ప దేశం కొరకు, దేవుని కొరకని ఆలోచన మనలో ఉందంటారా? ఏమండి? మన ఆలోచన అంతా దేనికోసం చెప్పండి? దేహం కొరకు, ధనము కొరకే మన పోరాటం. దేవుని కొరకు, దేశం కొరకు పోరాటం వారు చేశారు. ఎందుకంటే ప్రవచనాల ప్రకారంగా వారు ముందుకు వెళ్తా ఉన్నారు. సరే, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా ఖచ్చితంగా జరుగుద్ది. యూదులైనటువంటి వారు చేర్చబడి రాజ్యముగా స్థాపించబడగా వారి మీద ఆయన రాజుగా, యాజకుడుగా ఉంటాడని చెప్పారు. మిగిలిన సంగతులు తరువాత పాఠంలో విందాం, ప్రార్థన చేసుకుందాం. ఇవన్నీ ఆయన రెండవ రాకడను గుర్చిన విషయాలు మనము జకర్యా గ్రంథములో వింటున్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు. జకర్యా గ్రంథములో అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు, గ్రంథము యొక్క అమూల్యత, గ్రంథములో వ్రాయబడిన మెస్సియా మొదటి రాకడ, మెస్సియా రెండవ రాకడను గూర్చిన విషయాలు మాకు వివరంగా తెలియజేస్తున్న మీ సత్యము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీ కృపతో బలపరుస్తారని, విడువక ఎడబాయక కృప చూపి మేలు చేస్తారని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు మనము ఒక్కొక్కటిగా తెలుసుకొని దేవునికి మహిమ తేవలసిన వారమై ఉన్నాం. అలాగు ప్రతి ఒక్కరం సిద్ధపడదాం, ప్రభువును మహిమపరచుదాం. పాఠం ప్రతి వారికి అర్థమైందని నేను తేటగా నమ్ముచూ ఉన్నాను. ప్రియులారా, వాస్తవిక సత్యాలు ఎరిగి ప్రభువును ఘనపరచడం మనకెంతో మంచిది. అన్న రికార్డింగ్ ఆఫ్ చేయండి. దేవుని ప్రజలుగా దైవ సత్యాలను అనుసరించి దేవునికి అనుకూలంగా జీవించడం, అది మనకెంతో ప్రయోజనకరమైన విషయం. గనుక ప్రతి ఒక్కరూ జకర్యా గ్రంథములో ఉన్న ఉపోద్ఘాతాన్ని మనం వింటున్నప్పుడు గ్రంథమంతా తేటగా అర్థమైనట్లుగా అనిపిస్తుంది. బహుశా ఇప్పటికే చాలా ఈ గ్రంథము 2 వర్తమానాలలోనే చాలా మట్టుకు అర్థమైంది. మీరు కూడా చాలా కష్టపడి వ్రాసుకుంటున్నారు. బైబిల్ కాలేజీలో చెప్పినట్టే మీకు నోట్స్లా చెప్తున్నా. ఎందుకంటే ప్రసంగ ధోరణిలో ఈ ఈ ఉపోద్ఘాతం చెప్తే మీరు రీచ్ అవ్వలేరని ఉద్దేశంతో మీరు రాసుకోవాలి, దీని పూర్వపరాలు తెలుసుకోవాలి అని ఒక గొప్ప ఆలోచనతో ఇది ఇలా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో ఉన్న వాస్తవికతను ప్రతివారు తెలుసుకొని దేవునికి ఎంతో మహిమకరంగా జీవించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ఎంత వింటూ ఉంటే అంత ప్రయోజనకరంగా ఉంటుంది కదా. ఆధ్యాత్మిక సత్యాలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి
ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.